మిథున రాశి వారికి ఏప్రిల్ నెల 20వ తేదీన ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా ఊహించని మార్పులు, అద్భుతమైన రాజయోగం జరగబోయేది ఇదే. మిథున రాశి వారికి ఏప్రిల్ నెల 20వ తేదీ జరగబోయే మార్పులు ఏమిటి, ఒక స్త్రీ కారణంగా మీకు ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో చూడబోతున్నారు, మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అసలు ఏ స్త్రీ కారణంగా మీరు జీవితం మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, ఏ స్త్రీ కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతోంది అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయంలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది మారబోతోంది. తెలుగు అక్షరం పా గుణింతంలో అక్షరం, ఇంగ్లీష్ అక్షరం పీతో మొదలయ్యే ఏదైనా సరే పేరు గల స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. అంతా కూడా మీ మంచికే జరగబోతోంది. మీ జీవితం ఊహించని రీతిలో మారిపోబోతోంది. ఈ స్త్రీ కారణంగా మీకు అద్భుతమైన రాజయోగం కలగబోతోంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. బంధుమిత్రులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఇబ్బంది కలిగించే వారి నుండి దూరంగా ఉండాలి. శ్రీరాముని ఆరాధిస్తే బాగుంటుంది. ఉద్యోగ జీవితంలో పురోగతి, మీ నిర్ణయాల మీద విజయం ఆధారపడి ఉంటుంది. మంచి ఆలోచనతో ముందుకు సాగితే అధికారుల సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. గత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే కొన్ని విషయాల్లో స్వస్థత ఉండాలి. అశాంతి కలిగించే పరిస్థితుల్లో మౌనం పాటించండి. ధైర్యంగా వ్యవహరించండి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త చాలా అవసరం. మిత్రులను నమ్మి ఆర్థిక వ్యవహారాలు చేపట్టకుండా ఉండండి. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే లభిస్తాయి. మీ జీవితం మునుపెన్నడు చూడని రీతిలో మారబోతోంది. ఈ రాశి వారికి కొత్త ఏడాది మిథున రాశి వారికి శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహం కూడా కలిగి ఉంటుంది. ఈ ఏడాది శనీశ్వరుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేకమైన ప్రయోజనాలు మీకు కలుగుతాయి. కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు అనేక రంగాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అంతేకాదు రాహు విద్య స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుందో కూడా పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది మిథున రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ యొక్క సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే కూడా ఈ రాశి వారికి ఆకర్షణ, విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితుల ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. పెద్దగా
ఆర్థిక సమస్యలు ఏమీ కూడా లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు కనుక. అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది కూడా. కెరియర్ పరంగా ఈ రాశి వారి మొదటి 6 నెలల పాటుగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి. ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంత కాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయండి. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మీ సీనియర్లతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. విద్యారంగంలో కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టాలు పడాలి. అయితే మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా పూర్తిగా ఉంటుంది. మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తి శ్రద్ధ పెట్టినట్లయితే మీకు అన్నీ కూడా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు. అయితే మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుందండి. ఈ రాశి వారికి వ్యాపార పరంగా నూతన సంవత్సరం మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉంటాయి. మే తర్వాత నుండి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయవంతం అవుతారు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏడాది మొదటి 6 నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇదే సమయంలో మీరు తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా కూడా మారుతారు. రెండవ భాగంలో జూలై నుండి చివరి 6 నెలల పాటుగా మీరు శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి కొత్త ఏడాది వెండిని ధరిస్తే మేలు. ప్రతిరోజు ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి. గురువులకు సేవ చేయాలి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాల్సి ఉంటుందండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక ఈ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారి వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు లాభాలు గడిస్తారు. అంతేకాదు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కనిపిస్తాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.